స్వరూపం. ఎవరి కోసం ఆగదు అది. రాత్రింబవళ్ళు గడుస్తుంటాయి, ప్రాతకాలం సాయంకాలం గడుస్తుంటాయి, ఋతువులు మాసాలు గడుస్తుంటాయి. ఒక్క క్షణం కూడా మన కోసం ఆగదు. ఇంత తెలిసి కూడా ఆశాపాశం వీడిని విడిచిపెట్టదు. అంచేత మనం శంకరుల వారి ఉపదేశాన్ని ఇక్కడ గ్రహించాలి. కాలం గడుస్తూ ఉంది, గడిచిన క్షణం మళ్ళీ రాదు కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన అందరికీ అవసరం. వేర్ ది సైన్స్ ఎండ్స్ దేర్ ది స్పిరిచువాలిటీ స్టార్ట్స్. ఎక్కడైతే శాస్త్రం ఇంకా నాకు తెలియదు అని ఆగిపోతుందో సైన్స్, అక్కడ ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది. ఆ దశకు మనం చేరుకోవాలంటే శంకరుల వారు చెప్పినట్టుగా గోవిందనామ స్మరణ చేయాలి, హరినామ స్మరణ చేయాలి, రామకృష్ణనామ స్మరణ చేయాలి, రోజు నియమబద్ధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. దృష్టి భగవంతుని యందు నిలిపినప్పుడు భగవంతుడు మనం రక్షిస్తాడు. కాలం గడుస్తుంది, క్షణాలు గడిచిపోతాయి, అయినా కూడా మనం దేనికి చింతపడక్కర్లేదు. ఆశ మనల్ని విడిచిపెట్టదు. ఆశ విడిచిపెట్టకపోయినా పర్వాలేదు, భగవంతుడు మన రక్షణగా ఉన్నాడు కనుక ఆ భగవంతుడిని ఆశ్రయిద్దాం. శుభం భవతు. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన పరమ సత్యాన్ని ఆవిష్కరించారు శంకర భగవత్పాదులు వారు. కాతే కాంత ధనగత చింత. వ్యామోహం ఉండొచ్చు, దానికి హద్దు ఉండాలి. అదే పనిగా కేవలం భార్య మీద మాత్రమే దృష్టి పెట్టుకుని భగవంతుని మర్చిపోతే ఏమవుతుంది వాడి జీవితం? అంచేత ఆ చింత పనికిరాదు. ధనగత చింత, ధనం అవసరమే, అది కూడా పరిమితంగా ఉండాలి. ధన సంపాదన ఎంతవరకు అవసరమో అంతవరకే. అతిగా ధనం సంపాదిద్దామని ఆలోచన కూడా చాలా ప్రమాదకరమైంది. అప్పుడు భగవత్ చింతన పోతుంది. ఈ రెండిటికి కూడా హద్దు పెట్టాలి, ఒక పరిమితి పెట్టాలి. అంతేకాకుండా వీటిని అధిగమించి మనకు సుఖంగా జీవనయానాన్ని సాగించాలంటే సజ్జన సంగతి రేఖ. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకర వారు అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. ఎప్పుడైతే సజ్జనులందరూ ఒక చోట కూడి భగవన్నామస్మరణ చేస్తుంటారో, కీర్తన చేస్తుంటారో, ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచిస్తుంటారో, అప్పుడు వాడుకు భవార్ణవ చింత ఉండదు. ఈ సంసార సాగరాన్ని తరింపజేసే నౌక, ఒక పడవ ఈ సత్సాంగత్యం. అంత అద్భుతమైన సత్యాన్ని మనకు అందించారు.